హాయ్ అండి. ఈరోజు చాలా తక్కువ సమయంలో ఎంతో రుచికరంగా మరియు ఆరోగ్యకరంగా ఉండే అటుకుల ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది బ్రేక్‌ఫాస్ట్‌కి లేదా సాయంత్రం స్నాక్స్‌గా అద్భుతంగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా రెసిపీని ప్రారంభిద్దాం. నేను 2 కప్పులు అటుకులు తీసుకుంటున్నానండి. కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అండి: అటుకులు 2 కప్పులండి, ఉల్లిపాయ 1 సన్నగా తరిగింది, పచ్చిమిర్చి 2, కరివేపాకు 1 రెమ్మ, జీలకర్ర అర టీ స్పూన్, శనగపప్పు 1 టీ స్పూను, మినప్పప్పు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె, అలాగే కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం, పసుపు. ముందుగా అటుకులను నీటిలో వేసి తేలికగా కడగాలి. కడిగిన తర్వాత 5 నిమిషాలు పక్కన ఉంచాలి. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టి నూనె వేసానండి. నూనె వేడయింది. 1 స్పూను మినపప్పు వేస్తున్నాను. అలాగే మరొక స్పూను జీలకర్ర వేస్తున్నాను. మినపప్పు వేస్తున్నాను. ఇది గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఉల్లిపాయలు వేస్తున్నానండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు వేస్తున్నాను. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలండి. ఈ ఉల్లిపాయ ముక్కలు మెత్తగా ఉడికాయి. అలాగే కొంచెం గోల్డెన్ కలర్ వరకు రావాలి. తగినంత ఉప్పు వేస్తున్నాను. పసుపు వేస్తున్నాను. నానబెట్టిన అటుకుల్ని వేస్తున్నానండి. 2-3 నిమిషాలు తక్కువ మంటపై ఉడికించాను. రెడీ అయిపోయింది. లాస్ట్గా కొత్తిమీర అలాగే నిమ్మరసం వేస్తున్నాను. రెడీ అయిందండి. ఈ అటుకుల ఉప్మా బెనిఫిట్స్ ఏంటంటే, అటుకులు తేలికగా జీర్ణం అవుతాయి, ఉదయం అల్పాహారానికి మంచి శక్తిని అందిస్తాయి, తక్కువ నూనెతో తయారవటం వల్ల ఆరోగ్యకరమైన ఆహారము, ఐరన్ మరియు కార్బోహైడ్రేట్స్ ఉండటం వల్ల శరీరానికి ఎనర్జీ అందుతుంది, కూరగాయలు కలిపితే మరింత పోషక విలువ పెరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ అటుకుల ఉప్మా రెసిపీ మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆరోగ్యకరమైన రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బీ విత్ యువర్ టైమ్.